నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరేం పేరండి? నా పేరు మల్సూర్ సార్. ఎక్కడ మీది? మాది ఖమ్మం సార్. ఖమ్మం పైన బంగ్లా. బంగ్లా అక్కడ నుంచి వచ్చారా? మీ పేరేం పేరు? నా పేరు మల్సూర్ అండి. మీ ఆవిడనా? ఆవిడే. మీ ఆవిడ పేరేం పేరమ్మా? కంబ్లీ. కంబ్లీ. కంబ్లీ, మంచి పేరు. ఓకే, మన దగ్గరికి ఇంతకుముందు వచ్చారా? అయితే అండి ఏమోకు ఖమ్మం తిప్పిందండి ఆ గురునాథం డాక్టర్ గారి దగ్గరని. ఒకరి పేరొద్దు చెప్పండి. అయితే తిప్పితే ఆయన కాడ ఒక 5-6 నెలలు తిప్పిండు గాని అంత వాపు వచ్చింది, తగ్గలే. అలానా? తగ్గకపోతే హైదరాబాదు, విజయవాడ మనకు తెలిసిన వాళ్ళకి అందరికి ఫోన్లు చేస్తే ఇక్కడ తగ్గదండి. కానీ మరి ఖమ్మంలో అనడం మంచిగా చూపించుకోమంటే ఖమ్మంలో కూడా తగ్గలేదంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ భద్రాచలంలో. అయితే వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు కదా, మీరు ఖమ్మంలో పరిచయం చేయించిన చిట్టీలు ఎన్ని ఉన్నాయో అవన్నీ పట్టుకొని వచ్చి సోమవారం రోజు వస్తే డాక్టర్ గారు వస్తారు వర్షా నుంచి. ఆ డాక్టర్లు మంచిగా చూస్తారు. ఆయన పేరు ఏంటంటే డాక్టర్ పేరు మన జమాల్ ఖాన్ గారు అని చెప్పారు. ఇంత ముందు వచ్చారా మీరు? ఇప్పుడు కాదు, మేము రాబట్టికి ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి వస్తున్నారా? నా భార్య కూడా తగ్గిపోయింది. తగ్గిపోయినాక డాక్టర్ గారు చెప్పారు కదా, బీడీ గాని చుట్ట గాని సిగరెట్ గాని ఏమి తాగకూడదు, ఈ చికెన్ గాని మటన్ గాని ఏమి తినకూడదు. అయితే ఎప్పుడన్నా తినాలనుకుంటే గొర్రెపోతన్నా మేకపోతన్నా మాంసం ఒక రోజు 15 రోజులకు 20 రోజులకు ఒకసారి 2-3 ముక్కలే తినండి, కానీ 2-3 రోజులు తినకూడదని చెప్పాడు. చెప్పినాక అదే మోపున మా భార్య కూడా బాగా అయింది, మంచిగానే ఉంది అది. అయితే మొన్న ఎండాకాలం అప్పుడు ఏం జరిగిందంటే చిమలపాడి కాడ కొద్దిగా ఫంక్షన్ ఉందని పోయినాం సార్. అది పోతే ఏమో జరిగి ఒక 2 రోజులు చికెన్ మటన్ తిన్నది. తిన్నాక కొద్దిగా మళ్ళా వాపులు తయారైనాయి. ఇంత ముందు కిడ్నీ సమస్య ఉండే తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళా వాపులు తయారైనాయని మళ్ళా మన సార్ కాడికి వచ్చినాయి, నేను జమాల్ ఖాన్ గారి కాడికి వచ్చినాయి ఇప్పుడు నెలల కింద. అయితే మందులు ఇచ్చారు, తగ్గిపోయింది, మంచిగానే ఉంది ఇప్పుడు. అయితే మళ్ళా ఈ మందులు మంచిగానే వాడుతుంది కదా, మందులు అయిపోయినాయి, మళ్ళా తీసుకుపోదామని వచ్చినాం సార్ మీ కాడికి. ఓకే అండి, చాలా మంచిది. మీరేం టెన్షన్ పడకండి, మంచి మందులు ఉన్నాయి. మీకు అప్పుడే నేను రిపోర్ట్స్ అన్ని చూసాను. నేను క్రియాటినైన్ అప్పుడు 5.6 ఉంది, మళ్ళీ ఇప్పుడు చూస్తే 1.6 ఉంది. బ్లడ్ యూరియా వచ్చేసి 40 ఉంది. పర్వాలేదు, చాలా వరకే కంట్రోల్ అయిపోయి ఉంది. అయినా ఆయనతో కంట్రోల్ అయిపోతుందండి, మీరు ఏం టెన్షన్ పడకండి. మీరు మంచిగా ధైర్యంగా ఉండండి. సార్ ఏ విధంగా అయితే పథ్యం చెప్పారో అదే విధంగా మీరు పథ్యం చేయండి, తొందరగా చాలా బాగా బాగుపడతారు మీరు. ఓకే మంచిగా పథ్యం చేయండి అమ్మా, బాగుంటుంది.